వర్ణాలే ఉన్నాయని బ్రాహ్మలు అంటే చదువు వచ్చిన వాళ్ళంతా బ్రాహ్మలట. అంటే మీరంతా బ్రాహ్మలే ఇప్పుడు. అయితే మీరు ఒక్క పని అడగండి, మేమంతా బ్రాహ్మణం అయినాం బై, జర్ల తిరుపతి వెంకన్న గుడిలో ఒక పూజారి పదవి మాకు కావాలి, గంతే. గంతే, ఇక ఏమొద్దు. అక్కడ ఏ కల్తీ రాకుండా చూస్తాం, ఏ లడ్డు కల్తీ కాకుండా చూస్తాం మేము. ఒక్క పదవి అండి. రెండవది, క్షత్రియులు అంటే ఏంది అంటే భగవద్గీతలో చెప్పిందట, పోలీసులు అడ్మినిస్ట్రేటర్లు క్షత్రియులట. అంటే సునీల్ కుమార్ పెద్ద క్షత్రియరా? ఇది కొత్త డిఫినేషన్, జ్యుడిషియల్ డిఫినేషన్. మరి వైశ్యులు అంటే ఎవరట? వ్యవసాయం చేసేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, లేదా పశువుల కాసేటోళ్ళు అంత వైశ్యులట. అంటే నేను చంద్రబాబు నాయుడు వైశ్యులం అయిపోయాను, నా పుస్తకాలన్నీ దండుగా. మరి శూద్రులు అంటే ఎవరట? కూలి పని చేసేటోళ్ళంతా శూద్రులట. అంటే ఈ నిర్వచనము రేపు దేశానికి అనువదిస్తే అంబేద్కర్ కొనుక్కున్న కుల నిర్మూలన జరుగుతుందా? ఇది జ్యుడిషియల్ ఇష్యూ ఇది. తర్వాత జస్టిస్ గవాయ్ గారు దీంట్లో రాసిన దాని ప్రకారము ఆయన ఆర్గ్యుమెంటును 4 జడ్జులు ఒప్పుకున్నారు. సపోజ్ రేపు మీ ఆంధ్రప్రదేశే ఈ మాదిగా ఈ వీళ్ళంతా రెల్లి గిల్లి ఆది ఆంధ్రులు, ఆది ద్రవిడులు చాలా పోజులు కొడుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. ఈ రిజర్వేషన్ డివిజన్తో పాటు క్రీమీ లేయర్ కూడా అమలు చేస్తా అంటాడు, చేసేస్తాడు. ఏం చేస్తారు? బికాజ్ 4 జడ్జెస్ యాక్సెప్టెడ్ ఇట్. 4 జడ్జిలు ఒప్పుకున్నారు. అక్కడ మెజారిటీ అయింది. అవుట్ ఆఫ్ 7 4 జడ్జిల అభిప్రాయం మెజారిటీ కాలే. క్రీమీ లేయర్ ఒక్క రాష్ట్రం అమలు చేస్తుంది అనుకో, మరి ఏమవుతుంది అప్పుడు? నిజంగానే మన మిత్రుడు చెప్పాడు, ఇప్పుడు తిరుమావలన్ను ఎంత సాలిడ్గా ఉంటాడు తెలుసా? కొట్లాడతాడు బాగానే, కానీ కొట్లాడితే మారుతుందా? అది ఒకసారి అమలు చేసింది, అది ఎక్కడ మారుతుంది? మళ్ళా కోర్టులోనే దాన్ని ఆపేయవచ్చు, అంతే కదా. కనుక ఈ జడ్జిమెంట్లో ప్రాబ్లం ఏంది అంటే, చీఫ్ జస్టిస్ ఏం చెప్తున్నాడు? 2 పద్ధతులు ఉన్నాయి ఈ జడ్జిమెంటును అమలు చేయడానికి. దేనికంటున్నాడు? స్టేట్. వీళ్ళేమి నిర్వచిస్తున్నారు అంటే, నేను ఈ మధ్యనే ఒక చోట చెప్పిన, మనకి కులము ఏకకుల వృత్తి చేయబట్టి 3000 ఏళ్ళ నుంచి మన పిల్లలు పుట్టిన పిల్లలకు మెదడు చిప్ లాక్ అయిపోయింది. మెదడు చిప్ లాక్ అయిపోయి ఏమీ అర్థమవుతలేదు. అసలు క్రియేటివిటీ అనేదే లేకుండా పోయింది. చైనా మీద ఏడుస్తే ఏమి లాభం, అమెరికా మీద ఏడుస్తే ఏమి లాభం? ఈ కులం తయారు చేసి ఒకే వృత్తిలో ఉంచి ఇప్పుడు చెప్పులు చేసేటోడు 3000 తరాలు చెప్పుల గురించే చెప్పినాక కొత్త తెలివి ఆంచి వస్తుంది. నాకు మా అయ్య గొర్రెల గురించే చెప్పిండు, గొర్రెను ఎట్ట ఈయన పెట్టాలి, గొర్రెను ఎట్ట మేపాలి, గదే అయ్యా 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 చెప్పుకుంటూ వచ్చిండ్రు, అవ్వ చెప్పుకుంటూ వచ్చింది. ఆఖరికి అంబేద్కర్కి వచ్చింది కనుక మెదడు చిప్పు కొద్దిగా తేలిపోయింది. మెదడు చిప్పు కొద్దిగా తేలిపోయింది, లేకపోతే ఫినిష్. అంబేద్కర్ రాకపోతే నా మెదడు చిప్ లాక్ ఓపెన్ అయ్యేది కాదు. ఫోన్లో మెదడు చిప్లు లాక్ అయిపోతే ఏముంటుంది? ఇది అట్లా లాక్ అయిపోయింది. ప్రాబ్లం ఈ జడ్జిమెంట్లో ఏముందంటే, దీన్ని కనుక అమలు చేయడం మొదలు పెడితే క్రమంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతుందో, మొదలు సావర్కర్ రాసింది, ఆ తర్వాత గోల్వాల్కర్ రాసింది, ఇప్పుడు రిపీటెడ్గా మోహన్ భగవత్ చెప్తున్నది. ఫస్ట్ వాళ్ళు ప్రపంచానికి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ దేశంలో అన్టచబిలిటీ లేదు, మేము తీసేసినాము. ఈ దేశంలో అన్టచబిలిటీ లేదు, మేము తీసేసినాము. ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉంది, ఇక్కడ పార్టీ ఉంది. సూర్యాపేటలో ఏ పిల్లగాన్ని చంపేసినారు? సూర్యాపేటలో ఏ కులం అమ్మాయి, ఏ కులం పిల్లగాన్ని ఎవరు చంపేశారు? ఆ పిల్లగాని వాళ్ళు మా బీసీలు, రైట్? పిల్లోళ్ళు, పిల్లగాని వాళ్ళు మాలోళ్ళే. ఇప్పుడు పరిస్థితి ఎంత వచ్చిందంటే, మాలోళ్ళను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా చంపేస్తే మేము మాదిగలం పోం ఆడికి. ఇప్పటి వరకు పోతలేరు ఆడికి.
మాలలే పోయి వస్తున్నారు. అయితే రేపు మాదిగల్ని చంపితే మళ్ళీ మాలలు పోరు. రైట్. ఈ రెండు కులాల మధ్య కొట్లాట పెడితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రిజర్వేషన్ విభజనతో కేంద్రం మొత్తం దేశానికి తను ఇంప్లిమెంట్ చేస్తూ దేశానికి అన్ని రాష్ట్రాలకు కావలసిన గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియకపోతే అన్ని రాష్ట్రాలు మణిపూర్ లాగా కొట్టుక సస్తాయి. అక్కడ జరిగింది అదే. మైతేయి తెగకును ఇంకో తెగకు రిజర్వేషన్ల అమల్లోనే వాళ్ళకు ఒకరికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొకరికి వస్తలేవు. నార్త్ ఈస్ట్ మండిపోద్ది, తెగలు ఉన్నాయి ఆడ. ట్రైబల్ ఏరియాలు ఉన్న ఛత్తీస్గఢ్ ఉంది. ఈ రిజర్వేషన్ ఒక్క మాలామాదిగల కోసం రాశాను రైట్ జడ్జ్మెంట్. ఇలా మాలామాదిగ పేరుందా? ఇట్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ అబౌట్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫర్ ద నేషన్. అయితే స్టేట్ అంటే రాష్ట్రం కాదు, జడ్జిమెంట్లో వాడింది. స్టేట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ముందు అమలు చేస్తే దెన్ మిగతా రాష్ట్రాలకు క్లారిటీ వస్తుంది. ఏ స్టేట్ కెన్ నెవర్ బీ డిఫైన్డ్. నేను పొలిటికల్ సైన్స్ చదివి ముసలోన్నైనాక కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, రాష్ట్రాలకు అధికారం ఇచ్చిండ్రు, రాష్ట్రాలకు అధికారం ఇచ్చిండ్రు సుప్రీంకోర్టు. అరే ఏమన్నా అంటే పూర్తిగా మెదడు చిప్పు అంత లాక్ అయిపోయిందా? మొత్తం లాక్ అయిపోయినట్టుంది. స్టేట్ అంటే ప్రావిన్సెస్ ఎట్లయితాయి? ఒకవైపు బీజేపీ ఏమో ఈ రాష్ట్రాలే ఉండొద్దు, మేము ఏకకేంద్రంగా పరిపాలిస్తామని మొన్ననే వాళ్ళు ఒక రాజ్యాంగం రాసుకున్నారట కుంభమేళ దగ్గర. కుంభమేళ దగ్గర రాజ్యాంగం రాసుకున్నారట. ఏమని? ఏకకేంద్ర రాజ్యంగా దీన్ని పరిపాలిస్తాము.